సో, సో ఇవన్నీ కారణాలనమాట. మనం సర్కంసిషన్ ఎవరెవరికి చేయాలా, ఏంటి అనేది తెలుసుకోవాలి. అండ్ సర్కంసిషన్ మనము ఎలా అవాయిడ్ చేయొచ్చు. సో, యూజువల్‌గా ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ వీళ్ళకేంటంటే ఇందాక చెప్పినట్టు మనము స్కిన్ అనేది రిట్రాక్ట్ అవుతా ఉండాల. సో, ఎవరికైతే రిట్రాక్ట్ అవ్వదో వాళ్ళకు సర్కంసిషన్ అనేది అవసరం పడుతుంది. దాన్నే ఫైమోసిస్ అంటారు. ఆ ఫైమోసిస్‌లో ఏంటంటే మనకి అవ్వకుండా ఉండాలంటే టాయిలెట్ ట్రైనింగ్ ఎట్లయితే మనం చేస్తామో, టాయిలెట్ ట్రైనింగ్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ పిల్లలకి మనము యూరిన్ వాళ్ళకి టైం ప్రకారంగా వాళ్ళకు నే యూరినేట్ చేయడం వాళ్ళకు నేర్పియాలి. సో, అదే విధంగా ఏంటంటే మనము స్కిన్ అనేది గూడా మనము రిట్రాక్ట్ చేయడం అనేది గూడా నేర్పియాలనమాట. సో, వాష్‌రూమ్‌కి వెళ్ళిన ప్రతిసారి ఏంటంటే వాళ్ళకు ట్రైన్ చేయాలి. సో, నువ్వు స్కిన్ నీట్‌గా రిట్రాక్ట్ చేసుకొని ముందరికి అనుకోవాలా అనే విధంగా మనం వాళ్ళకి చెప్పగలగాలి. రెండోదేంటంటే అదే విధంగా స్నానం చేసేటప్పుడు స్నానం చేసేటప్పుడు గూడా స్కిన్ అనేది సోప్ ఏసినప్పుడల్లా అక్కడ స్కిన్ అనేది రిట్రాక్ట్ చేసుకొని మళ్ళీ ముందరికి అనుకోవాలి. సో, దీనివల్ల ఫ్రీక్వెంట్ రిట్రాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఫైమోసిస్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. సో, రెండో ప్రాబ్లమ్ ఏంటంటే కొంతమందికి ఈ స్కిన్ వెనక్కిపోయేసి అది అట్లాగే ముందరికి రాదన్నమాట. దాన్ని పారాఫైమోసిస్ అంటారు. సో, అక్కడ టైట్ అయిపోతుంది. సో, దానివల్ల గూడా ఈ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. సో, సర్కంసిషన్ అనేది ఈ ఫైమోసిస్ ఉన్న వాళ్ళకి, తర్వాత క్రాక్లింగ్స్, తర్వాత ఫ్రీక్వెంట్ బెల్నోపాస్టైటిస్ వీళ్ళకి రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి సర్కంసిషన్ అనేది అడ్వైజబుల్.